స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 56వ సర్గ. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుణ్ణి నిద్రలేపాడు. లక్ష్మణ, మనము బయలుదేరు వేళ అయినది, తొందరగా నిద్రలే అని నిద్రలేపాడు. తరువాత సీత కూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేశారు. ప్రాతః సంధ్యా కార్యములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణం అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతం మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురు చిత్రకూట పర్వతం చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు. లక్ష్మణ, ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసం చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు, దుంపలు, ఆహారమునకు పనికివచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతం మీద చాలా మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు అని అన్నాడు. వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. తన గురించి, తన యొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకుని వచ్చి కుటీరము నిర్మించు అని అన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. లక్ష్మణ, మనకు ఈ పర్ణశాలలో చాలా కాలం నివసించబోతున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి, వారిని శాంతింపచేయాలి. ముందుగా మనము లేడి మాంసంతో వాస్తు పూజ చేద్దాం. కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసం తీసుకొనిరా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపినా పాపము అంటదు అని అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకువచ్చాడు. దాని మాంసమును అగ్ని మీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేశాడు. రామ, లేడి మాంసము ఉడికించాను, పూజకు అన్ని సిద్ధం చేశాను, ఇంకా పూజకు ఉపక్రమించండి అని అన్నాడు లక్ష్మణుడు. రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ, వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేశాడు. దేవతలనందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశం చేశాడు రాముడు. తర్వాత రాముడు విశ్వదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు. లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్నిగృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసము సేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామ లక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్థములను సేకరిస్తూ వాటిని తింటూ ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 56వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.